జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. లక్ష్మీ వెంకటరమణ గోవింద, స్వర్ణగిరివాస గోవింద, యాదాద్రి తిరుమలేశ గోవింద. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేద మంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. దేవదేవస్య జగత్కుటుంబినః జగత్రక్షణార్థనిలయావదేనస్య నామన్నమానస్రాజాస్తినిమానో శుక్రాస్తవంతో శిరే నమః చక్షుషా పశ్యదా శివయా దండావత్తుజనత్వజం మే. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. పరిపూర్ణో భవతు లోక కళ్యాణార్థం సాక్షాత్ శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః సహస్రనామార్చనాంచ కరిష్యే. సర్వతోముఖాయ శ్రీనృసింహాయ భీషణాయ భద్రాయ పృథ్వీపృథ్వేన సోమక్ర ప్రహారిణేన ఆదివ్యాజ్ఞాన అబ్జసంచారాయణ దేవాసురవరసుతాయన. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రావణ మాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలను సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ పురుషార్థ సిద్ధ్యర్థ మధ్య మద్దలే పద్మనాభగలాంబోజపరిష్కారాయ అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాది వన్నే నది వివక్రతే
ధ్రువంత ఇంద్రశ్చార్నశ్చరాస్కందారయతాం ధ్రువో ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చార్నశ్చరాస్కందారయతాం ధ్రువా వాజప్రవన్న అదంత బ్రహ్మణస్పతే మాంగళ్యసూత్రేషు మంగళగౌరీ సంభవానమనక్రపరానమర్థయనమనకాయ నమవల్లభానమటోకాన మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు క్షీరోధమదనాదాధ బలరూపే మదత్పిదః నమశ్చంద్రదహోదర్యే నమస్తే సుదతో నమే. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీషునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో లక్ష్మీ మండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నారసింహాయ నమః, పరమాత్మికాయ నమః, వాచే నమః, పద్మాలయాయ నమః, పద్మాయ నమః, శుచయే నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. మేము అమెరికా నుంచి వర్జీనియాలో ఉండే వాళ్ళము. ఇక్కడికి ఒక వివాహం కొరకు వచ్చాము. యాదగిరిగుట్ట నుంచి వచ్చినప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. ఇది చూడంగానే నిజంగా స్వామివారు పిలిపించుకున్నట్లు అనిపించినది. లైక్ ఇట్ ఈస్ వన్ స్టెప్ టువర్డ్స్ ద గాడ్స్, టువర్డ్స్ రీచింగ్ ద గాడ్. ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్రదేశంలో జరిగే ప్రతి ఒక్క పూజలైన ప్రతి ఒక్క ఈ సేవలు చేసే ఈవెంట్స్ చేసేటివన్నీ ఇట్ రెప్లికేషన్ ఆఫ్ ఆ తిరుపతిలో చేసే సేమ్గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ పవిత్రత ఇక్కడ కనబడుతుంది. అది వెరీ సూన్ లైక్ దిస్ విల్ బికమ్ ఏ వన్ మోర్ బిగ్ తిరుపతి టెంపుల్ లాంటిది అని మేము అనిపిస్తున్నాము. The vibrations are almost like same like Tirupati Venkateswara Swami temple. There are some unique things here like the big Hanuman temple, Lakshmi Devi's painting. The Kalyana Mandapam is so good, so beautiful. Like everyday Nitya Kalyanam is one of the things. It is like amazing. The Padmanabha Swami.